సో ఇంత ముందు క్లాసుల్లో మనం హెచ్టిఎంఎల్లో అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఈ లిస్ట్ ఐటమ్స్ గురించి నేర్చుకున్నాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనం వర్డ్లో బుల్లెట్స్ ఎలా అయితే అప్లై చేస్తామో ఈ హెచ్టిఎంఎల్లో బుల్లెట్స్ ఎలా అప్లై చేయడం అనమాట. ఆ బుల్లెట్స్లో రకాలు టైప్ ఎట్రిబ్యూట్ ద్వారా మనం మార్చుకున్నాం, లైక్ డిస్క్ అని, సర్కిల్ అని, స్క్వేర్ అని. సో ఈ రోజు క్లాస్లో మనం ఆర్డర్డ్ లిస్ట్ దానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ఆర్డర్డ్ లిస్ట్, అసలు ఈ ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఇంకేం లేదండి, నెంబర్స్, బుల్లెట్స్ బదులుగా మనం నెంబర్స్ని స్పెసిఫై చేస్తే, నెంబర్స్ని డిస్ప్లే చేయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. అలాగే ఇందులో స్టార్ట్ అనే ఒక కొత్త ఎట్రిబ్యూట్, స్టార్ట్ ఎట్రిబ్యూట్ గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. సో దానికోసం ముందు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో విండోకి పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం. సో జస్ట్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే, మేక్ ఇట్ ఫుల్ స్క్రీన్. సో ముందుగా మనకు తెలిసిందే హెచ్టిఎంఎల్ ట్యాగ్, హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, హెచ్టిఎంఎల్. నెక్స్ట్ దాని తర్వాత హెడ్ ట్యాగ్, స్టార్టింగ్ ఎండింగ్, హెడ్ స్టార్టింగ్, అలాగే హెడ్ ఎండింగ్. హెడ్లో మళ్ళీ టైటిల్ అని ఇంకొక ట్యాగ్, టైటిల్ స్టార్టింగ్, టైటిల్ ఎండింగ్. నెక్స్ట్ ఇక్కడ దీనికి టైటిల్ ఏమి ఇస్తామంటే ఆర్డర్డ్ లిస్ట్ అని ఇచ్చుకొచ్చేది స్టార్ట్ అట్రిబ్యూట్, స్టార్ట్ ఏమిస్తున్నాం, స్టార్ట్ అట్రిబ్యూట్ అని టైటిల్ ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ హెడ్డింగ్తో అయిపోయింది కదా, ఇక్కడ నుంచి బాడీ స్టార్ట్ చేయండి. బాడీ స్టార్టింగ్, అట్ ద సేమ్ టైం బాడీ ఎండింగ్. బాడీలో మనం ఇప్పుడు రాయాల్సి ఉంటుంది. బాడీలో ఏం రాస్తున్నాం, బాడీ పక్కనే రాసేద్దాం. ఫస్ట్ అయితే బోల్డ్ అప్లై చేస్తున్నాను, అలాగే బోల్డ్తో పాటు ఇటాలిక్స్ కూడా అప్లై చేస్తున్నాం. అప్లై చేసి క్యారెక్టర్ ఈజ్ ఏ కాంబినేషన్ అని ఇస్తున్నాను. ఇక్కడ క్యారెక్టర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ ఇటాలిక్స్ ని యాడ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం బోల్డ్ కూడా యాడ్ చేసేసాం. ఇక్కడ చూడండి ఆర్డర్డ్ లిస్ట్ ఓఎల్ స్టార్ట్ అని ఇచ్చి ఈక్వల్స్ టు 3 అని ఇస్తున్నాం. ఏమని ఇస్తున్నాం, 3 అంటే అది స్టార్టింగ్ థర్డ్ నెంబర్ నుంచి 3, 4, 5 లేదా 6, 7, 8 అలా 3 నుంచి స్టార్ట్ అయ్యి వస్తాయి అనమాట. ఓకేనా. ఇక్కడ ఒకవేళ 1 ఇస్తే కనుక 1 నుంచి వస్తాయి. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ స్టార్ట్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ లిస్ట్ ఐటమ్స్ ఏంటంటే లిస్ట్ ఐటమ్స్ ఫస్ట్ది ఏంటంట ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ. నెక్స్ట్ మళ్ళీ లిస్ట్ ఐటమ్, ఇంకొక లిస్ట్ ఐటమ్ ఏంటట ఇంటిగ్రిటీ తర్వాత అన్సెల్ఫిష్నెస్. దాని తర్వాత మళ్ళీ లిస్ట్ ఐటము అన్సెల్ఫిష్నెస్ తర్వాత అండర్స్టాండింగ్. ఓకేనా. క్యారెక్టర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, అన్సెల్ఫిష్నెస్ అండ్ అండర్స్టాండింగ్. ఓకే, ఇలా ఇద్దాం. ప్రస్తుతానికి ఇది ఇలా ఇద్దాం. ఇచ్చేసి సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇంతవరకు మనం అవుట్పుట్ చూడలేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం పెద్ద డెకరేషన్ కూడా ఇవ్వలేదండి, బ్యాక్గ్రౌండ్ మార్చడం గట్రా ఏం చేయలేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఆల్ ఫైల్స్ ఇస్తున్నాను. కిందన పైన ఏం పేరు ఇద్దాం, character.html. సేవ్. ఇది మినిమైజ్ చేద్దాం, క్యారెక్టర్ అనే దాన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, క్యారెక్టర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, అన్సెల్ఫిష్నెస్, అండర్స్టాండింగ్ ఇలా ఇచ్చారు. ఇక 3, 4, 5 అనేది వచ్చింది మనకి. చూస్తున్నాగా 3, 4, 5 వచ్చింది మనకి. ఇక్కడ జూమ్ చేస్తున్నాం, 3, 4, 5 వచ్చింది. అట్టా కాకుండా మనం ఇక్కడ 1 ఇచ్చాం అనుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నాం, స్టార్ట్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను అనుకో, 1 ఇచ్చి సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయడం సింపుల్. 1, 2, 3 వచ్చింది. ఇలా మనం మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి, ఎంతవరకు అయింది, అండర్స్టాండింగ్ ఇక్కడికి అయింది కదా. దీని తర్వాత రాద్దాం. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆర్డర్ అనేది ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేద్దాం.
ఏం చేస్తున్నాను, ఎండ్ చేసేస్తున్నాం. ఆర్డర్డ్ లిస్ట్ అయిపోయింది, ఎండింగ్ అయిపోయింది. నెక్స్ట్ బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేసి ఫాంట్ కలర్ ఏమిస్తున్నాం, ఫాంట్ కలర్ ఈక్వల్స్ టు రెడ్, మరి బోల్డ్, అలాగే ఇటాలిక్స్. ఇక్కడ ఇస్తున్నారు వాట్ ఈజ్ ఏ ప్లెజెంట్ పర్సనాలిటీ. ప్లెజెంట్ పర్సనాలిటీ అంటే ఏంటి? ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ తలగా టాపిక్స్ అండి. సాఫ్ట్ స్కిల్స్ తలగా టాపిక్స్. పర్సనాలిటీ ఇక్కడ ఇటాలిక్స్ అండర్లైన్ రెండు ఆఫ్ చేసేదాం. ఇటాలిక్స్ ఆఫ్ చేసేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అదే బోల్డ్ కూడా ఆపేస్తున్నాను. ఇటాలిక్స్ ఆపేస్తున్నాను. ఓకే, కంట్రోల్ ఎస్. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఇది వచ్చిందా లేదా అనేది. సో వాట్ ఈజ్ ప్లెజెంట్ పర్సనాలిటీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ తగ్గింది. నెక్స్ట్ ఇంకేం రాద్దాం. ఇక్కడ లిస్ట్ ఐటమ్ పెడదాం. లిస్ట్ ఐటము డిస్క్ పెడదాం. డిస్క్. సో నెంబర్ యాడ్ ఇచ్చాం కాబట్టి కింద ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనకి ఇది ఇద్దాం, డిస్క్ ఇద్దాం. సో ఏం చేస్తున్నాను, యూఎల్ టైప్ అని ఇస్తున్నాను. యూఎల్ టైప్ ఈక్వల్స్ టు డిస్క్ అని ఇస్తున్నాను. డిస్క్ యూఎల్ టైప్ ఈక్వల్స్ టు డిస్క్. ఇక్కడ లిస్ట్ ఐటమ్ ఫస్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఏ క్లాస్ బై ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ప్లెజెంట్ పర్సనాలిటీ అంటే ఇట్ ఈస్ ఎ క్లాస్ బై ఇట్ సెల్ఫ్ అట. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఐటమ్ ఏంటి, ఇట్ ఈస్ కంపోజర్. ఇట్ ఈస్ కంపోజర్. ఇంకొక లిస్ట్ ఐటమ్ ఇస్తున్నాడు. ఏంటది, ఇట్ ఈస్ లర్నింగ్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్. అయిపోయింది. ఇక్కడతో ఇంకా కింద లైన్కి వచ్చేసి ఇవన్నీ బ్రేక్ చేసేద్దాం. అయిపోయింది, బ్రేక్ చేసేస్తే అయిపోద్ది. పాస్ట్ మిస్టేక్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తున్నాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆపేస్తున్నాం. అలాగే ఫాంట్ ఆపేస్తున్నాం. ఫాంట్ ఇక్కడ ఆపేస్తున్నాను. బాడీ HTML అంతే, అయిపోయింది. కంట్రోల్ ఎస్. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్. ఓకే, ఇట్ ఈస్ ఎ క్లాస్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ కంపోజర్. ఇట్ ఈస్ లెర్నింగ్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనం నేర్చుకున్నది ఏదైనా ఉందా అంటే అది ఆర్డర్డ్ లిస్ట్ OL. అలాగే స్టార్ట్ అనే కొత్త ఎట్రిబ్యూట్, స్టార్ట్ అనే ట్యాగ్. ఆ స్టార్ట్ అనేది ఏంటి, ఇక్కడ మనం ఏదైతే స్టార్ట్ అనేది స్పెసిఫై చేస్తున్న నెంబర్, ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ 100 ఇచ్చాం అనుకోండి, సేవ్ చేస్తున్నాను. అవుతుందో లేదో చూడాలి. రీఫ్రెష్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, రీఫ్రెష్. 101, 102, 100, 101, 102. ఒకవేళ 1000 ఇస్తే కంట్రోల్ ఎస్, సేవ్ చేశాను. క్లిక్ చేసి రీఫ్రెష్. 1000 ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. సరే, మీరు చేస్తారు కదా, మీరు చేసేటప్పుడు ఎటువంటి ప్రయోగాలు ఏమైనా ఉంటే చేసుకోండి. ప్రస్తుతానికి అది క్లాస్ వైండ్ అప్ చేసేస్తున్నాను. దీన్ని క్లిక్ చేసి రీఫ్రెష్. ఓకే, ఫైన్. సో ఇది ఆర్డర్డ్ లిస్ట్తో పాటు స్టార్ట్ అనేటటువంటి మనకు ఒక ఎట్రిబ్యూట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి.